కుసుమహర కుసుమహర కుసుమహర. ఉపదేశామృతంలోని 34వ శీర్షిక సాధక ధర్మములు. ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను, మన హరప్రభు సందేశములను విందాము. కుసుమహర. ప్రపంచమున సాంసారిక కృత్యములు విద్యుక్త ధర్మముగా నిర్వహించాలి. నీకు చాలా లాభకరమనిను ఆనందమునిచ్చే అమూల్య ధనమనిను భావించి మనస్ఫూర్తిగా శ్రీకృష్ణనామమును ప్రేమించాలి. నీ ఆత్మను ఇంకెవ్వరి వశము చెయ్యకు. భౌతిక దేహమును ఐహిక కార్యముల కొరకే వినియోగించి నీ ఆత్మను, హృదయమును పూర్తిగా శ్రీకృష్ణ వశము చేసి ఆనందసాగరమున శాంతముగా ఉండు. అప్పుడు నీకు దుఃఖములుండవు, భయముండదు. విశ్వమునకు ఆదికారణుడైన శ్రీకృష్ణుని ప్రేమిస్తే సర్వమును, సర్వప్రాణులను ప్రేమించిన వాడవే అవుతావు. చెట్టు మొదట నీళ్లు పోస్తే చెట్టు అన్ని భాగములకు నీళ్లు పోసినట్లే. శ్రీకృష్ణుని ప్రేమిస్తే విశ్వమునంతా ప్రేమించినట్లే. అతడెవ్వరికైనా స్నేహితుడైనప్పుడు చేతనాచేతన పదార్థములన్నీ అతని స్నేహితులే అవుతవి. కాబట్టి త్రికరణ శుద్ధిగా షరతులేమీ లేకుండా కారణములకన్నిటికీ పరమకారణమైన శ్రీకృష్ణుని ప్రేమించడం ప్రతి వాని యొక్క ధర్మమును. అందుకనే శాస్త్రములు చెబుతున్నవి, శ్రీకృష్ణుని ప్రేమించినవాడు చాలా బుద్ధిమంతుడని. ధనమును కూడబెట్టడానికి ఎన్నో కష్టములు పొందాలి. లోభి వలె జీవించాలి. అదే విధముగా శ్రీకృష్ణనామమనే ధనమును కూడబెట్టడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి, రహస్యముగా ఉండాలి. కొంత ధనము కూడబెట్టిన పిమ్మట దానిని వృద్ధి చేయడము అంత కష్టము కాదు. ఎందువలనంటే దాని మీద వచ్చే వడ్డీ అసలు ధనమును దానంతటా అదే వృద్ధి చేస్తుంది. అదే విధముగా సరిపోయేటంత శ్రీకృష్ణనామమును కూడబెట్టిన పిమ్మట రహస్యము వెల్లడి అవుతుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ సంగతి అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి మొట్టమొదట జాగ్రత్త రహస్యము తప్పనిసరి. లేకుంటే సంపాదించిన రవ్వంత ధనము మొట్టమొదటే నష్టమవుతుంది. శ్రీకృష్ణుని నీ వాడినిగా చేసుకోవడానికి ఉన్న ఒక్క మార్గము ఏమంటే అట్లు చేయవలనని దృఢవాంఛయే. అతనికి బదులుగా ఎన్ని అమూల్య వస్తువులు ఇచ్చినా అతడు దొరకడు. తపస్సులు, మృక్కుబడులు, ఉపవాసాదులు, చదువులు అతనిని ఆకర్షించి పొందడానికి చాలవు. కాబట్టి బలమైన కోరిక వదిలిపెట్టకు. నా నిత్యానందుడు దీనులను ప్రేమిస్తాడు, నేను దీనుడను అని ఎప్పుడూ భావించుకో. అన్నిటికన్నా భూమి తక్కువది కాబట్టి అమూల్యమైన నిధులు అందున్నవి. ఎంత తక్కువ వాడైతే ప్రభు దృష్టిలో అంత ఎక్కువగా ఉంటాడు. తక్కువ వారి పట్ల ప్రభువు ఎక్కువ ప్రేమ చూపుతాడు, ఎక్కువగా జాగ్రత్త తీసుకుంటాడు. అతనిని నేను మనసారా ప్రార్థించేది ఏమంటే నేను ఎప్పుడూ తక్కువ వాడనుగానే ఉండవలనని, గొప్పవాడను కావాలనని కానీ ఎప్పుడూ కోరనని అనుకుంటూ ఉండవలనని ఇదే నా ప్రార్థన. ఆత్మోత్కర్ష లేకుండా ఉంటేనే తప్ప స్వార్థరహితుడైన నిత్యానందుడు దయచూపడు. హృదయంను బహు మృదువుగా చేసుకోవలసిన అక్కర ఎక్కువగా ఉన్నది. లేకుంటే మిక్కిలి మృదువైన శ్రీకృష్ణ పాదములు అందుండలేవు. కాబట్టి కఠినమైనదేమన్నా ఉంటే దానిని హృదయం నుండి తొలగించుకొనుటకు ప్రయత్నించడము మంచిది. అతి వినయ భావంతో నిత్యానందుని శరణువేడు. అతడు ప్రీతితో నిన్నెత్తుకొని శ్రీకృష్ణ ప్రేమ నీ హృదయంలో ప్రవేశింపబెడతాడు.
అతడెంతో దయగలవాడు. కానీ వినయము లేని వారి పట్ల అతడు వజ్రాయుధం కన్నా కఠినంగా ఉంటాడు. కాబట్టి నేను చెప్తున్నాను, మోసమును వదిలిపెట్టు, పవిత్రుడవు కా. ప్రేమ అనే పుష్పంలో మోసం అనేది సర్వనాశనము చేసే పురుగు వంటిది. నీకు ప్రేమ కావలసి వస్తే మోసమును బహిష్కరించు. అగపడిన వారందరితోనూ ఇది చెప్పు. ఎవరినైనా తప్పు పట్టదలుచుకుంటే శ్రీకృష్ణే తప్పు పట్టు. మనుష్యులను, ఈగలను, పురుగులను తప్పు పట్టకు. నీవు బాగా ప్రేమించేవారిని నీవు తప్పు పట్టగలవు. కాబట్టి శ్రీకృష్ణుని బాగా ప్రేమించు, అతన్నే తప్పుపట్టు. ఇతరులను చూచి వారేమో అన్నారని, చేశారని నీవు కోపించరాదు. దానివల్ల ప్రయోజనమూ లేదు. అట్లా చేస్తే నీ అహంకారంలో నీవే దగ్ధమై నశిస్తావు. ఈ ప్రపంచంలోని దుఃఖభాజనులు, పాపులు అంటే అతనికి చాలా ప్రీతి. వారి ఎడల అభిమానం కలిగి ఉంటాడు. ఇది మనస్సులో పెట్టుకొని పతితులనెప్పుడూ తృణీకరించకు. పాపులు, భక్తులు శ్రీకృష్ణుని వారే. రాజాజ్ఞను అనుసరించి తల తీసివేసే, గురి తీసేవాడు మాత్రము రాజసేవకుడు కాడా? మంత్రి ఎట్టివాడో గురి తీసేవాడు అట్టివాడే. ఏ పనిలో నియమింపబడ్డవాడు ఆ పనే చేస్తాడు, ఆజ్ఞను నిర్వర్తిస్తాడు. పతితులను ఇంకా తిరస్కరించడం ఎందుకు? దయతలచి చిరునగవుతో ఆర్తులను కౌగలిస్తే శ్రీకృష్ణునకు కోపం వస్తుందా? ఇది విని కొంతమంది నిశ్చేష్టులు కావచ్చు. అట్టి ప్రవర్తన దుర్మార్గమును ప్రోత్సహించినట్లు అవుతుందని వారు భావించవచ్చు. కానీ ఈ విషయము నీవు తరచి చూస్తే అందులో సత్యము నీకు వెల్లడి అవుతుంది. మనుష్యులందరూ శ్రీకృష్ణుని వారైనట్లే పాములు అతనివే. సర్పములంటే అసహ్యించుకోవడం ఎందుకు? ఇతరులు చెప్పవలసిన అవసరం లేకుండా నీ అంతట నీవే కనిపించిన వారందరితోనూ నామస్మరణ చేయమని చెప్పు. ఎంత మాత్రము సందేహం లేకుండా ప్రేమను చూపించు. నీ శత్రువును కూడా ప్రేమ దృష్టితోనే చూడడం నేర్చుకో అని చెప్తున్నాడు మన హరప్రభు. ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను విన్నాము. ఇదే శీర్షికలోని మన హరప్రభు మాటలను, మన హరప్రభు సందేశములను మరల విందాము. కుసుమహర కుసుమహర కుసుమహర.